తులసి కన్న తండ్రిగా మీరు ఆలోచిస్తున్నారు గనక తప్పులు కనిపించవు. నేను ప్రాక్టికల్గా ఒక భర్తగా చూస్తున్నాను గనక లక్ష్మి తప్పులు, లక్ష్మిలో లోపాలు నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. లక్ష్మి మనసులో వాడు ఇంకా ఉన్నాడు. వాడి మనసులో కూడా ఇంకా లక్ష్మి ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ బయట మీట్ అవుతూనే ఉన్నారు. లేదు బాబు, మా అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు. ఒంట్లో రోగానికి మెడికల్ రిపోర్ట్లా మీ అమ్మాయి క్యారెక్టర్కు మీరు కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం మానేయండి. సంజయ్, బయట కావాలని కలిసారని ఎలా చెప్పగలవు? యాక్సిడెంటల్ గా మీట్ అయి ఉండొచ్చు. అభిమానంగా పలకరించుకున్నారేమో, దాన్ని నువ్వు తప్పుగా ఎలా చూస్తావు? ఒకరి మనసులో ఒకరున్నారని నువ్వెలా చెప్తావు? ఒక హస్బెండ్ గా చెప్పగలనక్క. లక్ష్మిని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను. తన మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది. అర్థం చేసుకున్న మనసుతోనే కన్ఫర్మ్ చేసుకున్నాను. బాబు సంజయ్, నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు. ఆ జ్యోతిరాదిత్య గాడు కావాలని ఏవైనా అలాంటివి క్రియేట్ చేసి ఉండొచ్చు. దయచేసి మా అమ్మాయిని నువ్వు తప్పుగా అర్థం చేసుకో. అంకుల్, చాలా రోజుల నుంచి నేను ఓపిక పట్టాను. తప్పుగా అర్థం చేసుకున్నానని, నాదే తొందరపాటేమోనని ఆగాను. కానీ నాకు పూర్తిగా అర్థమయ్యాక నేను ఒక డెసిషన్కి రాకుండా ఎలా ఉంటాను? డిసిషన్కి రావటం ఏంటి సంజయ్? అవునక్క, డెసిషన్ తీసుకున్నాను కూడా. ఏంట్రా అది? ఏంటా నిర్ణయం? లక్ష్మికి విడాకులు ఇవ్వబోతున్నాను. బాబు సంజయ్, విడాకులు ఇవ్వడం ఏంట్రా? ఎందుకైనా మీ పెళ్లి జరిపించింది? అక్క, నేను ఇలా నిర్ణయం తీసుకున్నానంటే దీని వెనుక నేను ఎంత పెయిన్ ఫేస్ చేశానో ఆలోచించు. లక్ష్మిని టచ్ చేసినప్పుడు లక్ష్మి కళ్ళల్లో నాకు జ్యోతిరాదిత్య కనిపిస్తున్నాడు. మీ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. ఆ తెలిసిన విషయంలో నాకు మాత్రమే తెలిసిన నిజం ఒకటి ఉంది. ఏంటది? లక్ష్మి గర్భసంచి తీయించాలనుకోవడం కూడా జ్యోతిరాదిత్య గురించే. అంటే నీ ఉద్దేశం? జ్యోతిరాదిత్య తనకు దక్కనప్పుడు నాకు మాత్రం ఎందుకు పిల్లల్ని కనివ్వాలనుకుంటుంది మమ్మీ. అందుకే ఆ రోజు అంతకు తెగించింది. అక్కడే అర్థమైపోయింది కదా మమ్మీ. సంజయ్, జ్యోతిరాదిత్య బాగుండాలని నా మనసులో కోరుకున్నాను తప్ప తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. లక్ష్మి, ఇంక నువ్వేం చెప్పకు. ప్రూవ్ చేసుకోవాలని చూడకు. ఇన్నాళ్ళు నీలో మార్పు వస్తుందని ఎదురు చూశాను, కానీ కాస్తైనా రాలేదు. ఒకరి మనసులో ఒకరున్నారు. అందుకే వాడింకా పెళ్లి చేసుకోకుండా
నీకోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటిదేం లేదు సంజయ్. లేదా లేదా అయితే ఆ జ్యోతిరాదిత్యని తీసుకురా. వాడి మనసులో నువ్వు లేవని ప్రమాణం చేయిస్తావా? చేయించగలవా? నువ్వు ప్రమాణం చేస్తావా? సంజయ్, అసలు ఈ ప్రమాణాలు నిరూపణలు కాదు. ఆ జ్యోతిరాదిత్యని చంపేస్తాను. అప్పుడు ఇంకే గొడవ ఉండదు. అంకుల్, చంపడాలు, నరుక్కోడాలు, నేరాలు, ఘోరాలు ఇవేమీ వద్దు. మీ అమ్మాయి జీవితం మీ ఇష్టం. నేనైతే లక్ష్మితో కాపురం చెయ్యలేను. విడిపోవాలనే కోరుకుంటున్నాను. బాబు, అది కాదు బాబు. ప్లీజ్ అంకుల్, ఈ విషయంలో నన్నేం ఫోర్స్ చేయకండి. సంజయ్, ఈ ఇంట్లో మేమందరం ఉండగా మాతో డిస్కస్ చేయకుండా ఏంట్రా ఇది? అక్క, నువ్వంటే నాకు చాలా గౌరవం. నీ పర్సనల్ లైఫ్లో నీ లవ్ గురించి నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. నా విషయంలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకక్క, ప్లీజ్. ఆ జ్యోతిగాడిని వాడి ఇంటికెళ్ళి చంపేస్తాను. జ్యోతిరాదిత్య ఇంకా లక్ష్మి మనసులో ఉన్నాడు. వాడి మనసులో కూడా ఇంకా లక్ష్మి ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ బయట మీట్ అవుతూనే ఉన్నారు. లక్ష్మికి విడాకులు ఇవ్వబోతున్నాను. అన్నా, వద్దన్నా. ఈ ఆవేశంలో మీరు అన్నంత పని చేసేలా ఉన్నారు. తొందరపాటు వల్ల మళ్ళీ కోర్టులు, కేసులు, జైళ్లు అనవసరంగా ఎందుకన్నా? నీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ఆ జ్యోతిరాత్రిను ఇంకో విధంగా డీల్ చేద్దామన్నా. వాడు ఈ రోజు నా చేతిలో చావాల్సిందే. వాడిని చంపేస్తేనే నా కూతురు కాపురం నిలబడుతుంది. నా ఆవేశాన్ని కంట్రోల్ చేయాలని చూడకు. చేస్తే అది నీ చేతికి మట్టి అంటకుండా చేయాలి. లేదంటే అనవసరంగా నీకు శిక్ష పడుతుందన్నా. మళ్ళీ జైలు శిక్ష నాకేం కొత్త కాదు. అన్నిటికీ తెగించే వచ్చాను. ఆ జ్యోతిగాడిని చంపేస్తాను. వాడిని కాపాడాలని అడ్డు వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తాను. అన్నా వద్దన్నా, నా మాట వినన్నా. నోర్మి మాట్లాడు. అన్నా 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 వద్దన్నా. నా మాట వినన్నా. అన్నా నా మాట వినన్నా. వద్దన్నా, నా మాట వినన్నా. అన్నా ప్లీజ్ అన్నా. జ్యోతి, నా మాట వినన్నా. వద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా మాట్లాడక మళ్ళీ మాట్లాడు. అన్నా రిస్క్ అవుతుందన్నా. ప్లీజ్ అన్నా, నా మాట వినన్నా. వద్దన్నా ప్లీజ్ అన్నా. జ్యోతి, జ్యోతి బయటికి రారా. ఈ రోజు నీ ఇంట్లోనే నీ చావు రాసి పెట్టుంది. బయటికి రారా. నేను ఎవడి చావు అయితే కళ్ళారా చూడాలనుకుంటున్నాను వాడు తప్ప మిగతా అందరూ వచ్చారు. నా గొంతు వినగానే పిరికి పందరా వాడు లోపల దాక్కున్నాడా? వాడు ఎక్కడ దాక్కున్నా
ఈ రోజు నా నుంచి వాడి చావు తప్పించుకోలేదు. ఏయ్, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. రే జ్యోతి, బయటికి రారా. మావయ్య, వాడు ఏ తప్పు చేయలేదు మావయ్య. అనవసరంగా మీరు గొడవ చేయకండి మావయ్య. జ్యోతిరాదిత్యలో మార్పు వచ్చింది అంకుల్. ఇంకా మీరు వాడిని అపార్థం చేసుకోవడంలో అర్థం లేదు. ప్లీజ్ మావయ్య, దయచేసి అర్థం చేసుకోండి. మావయ్య మావయ్య అని వరుసలు కలుతారేంట్రా? మీ అమ్మ ఎప్పుడో ఆ రక్త సంబంధం తెచ్చేసింది. నా కుటుంబ పరువు బజారుకిడ్చి మంట కలిపింది. ఇంకా మావయ్య మేనమావ అంటూ బంధం ఎక్కడ మిగిలిందిరా? ఎక్కడ మిగిలింది? మీకు కాస్తనే బుద్ధి ఉంటే మీ తమ్ముడిని వెనకేసి రావడం మానేయండి. మర్యాదగా ముందు వాడు నాకు చెప్పండి. రే జ్యోతి, బయటికి రారా, బయటికి రా. మీరు చంపేంత పెద్ద తప్పు వాడేం చేయలేదు. ఆవేశంలో ఉన్నారు కనుక మీరు వెనుక ముందు ఆలోచించలేకపోతున్నారు. చంపేస్తానని బెదిరిస్తూ మీ పెద్దరికాన్ని దిగజార్చుకోకండి. ఆవేశంలో మీరేం సాధించలేరు. రేవతి, అంకుల్లో మీ అందరికీ ఆవేశమే కనిపిస్తుంది. తన కూతురి మీద ఆయనకున్న ప్రేమ కనిపించట్లేదు. కూతురి కాపురం నాశనం అయిపోతుంటే తండ్రిగా తట్టుకోలేక ఆయన మాట్లాడుతున్నారు. ఈ విషయం మీలో ఎంతమందికి అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఝాన్సీ, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు ఈ మాట అనకపోతే వీళ్ళందరి ముందు నేను ఒక మూర్ఖుణ్ణి, కిరాతకుణ్ణి. వీళ్ళు అలానే నన్ను లెక్క కడతారు. ఝాన్సీ, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆయన ఇంకా రెచ్చగొడతావేంటి? ఇదిగో అమ్మాయి, ఇక్కడ నన్ను ఎవరూ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అనవసరంగా నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. ఎవరైనా నా జోలికొస్తే వదిలిపెట్టను. అనవసరమైన మాటలతో నా ఆవేశాన్ని నీరుగార్చి నన్ను ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నం చెయ్యొద్దు. నేను వాడి శవం చూశాకే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాను. రాయ్ పిరికి దద్దమ్మా, బయటికి రారా. ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది మీకు? అరే జ్యోతి, అనే అరే ఎందుకు వచ్చారా? ముందు లోపలికి వెళ్ళరా. లోపలికెళ్ళు. వాడి చావు నా నుంచి తప్పించాలని చూడకండి. తప్పించాలని చూసిన వాళ్ళని కూడా చంపేస్తాను. నా కూతురిని ప్రేమించిన నేరానికి నీకు ఇదే సరైన శిక్ష, మరణ శిక్ష. లేకపోతే నిన్ను అంకుల్, నేను చెప్పేది వినండి. అంకుల్, ప్లీజ్ ఎవరు అడ్డు చెప్పకండి. నన్ను చావని వాడిని చెప్పాలి. జ్యోతి చెప్పేది విను. వద్దు. ఒక మనిషికి ప్రాణం పోయడం చాలా కష్టం, కానీ ప్రాణం తీయడం చాలా సులువైన పని. ఇలా నొక్కితే బుల్లెట్ ని తల్లో నుంచి మెదడులోకి దిగుతుంది. నీ మెదడులోని చెత్త ఆలోచనలన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. నువ్వు కూడా చచ్చిపోతావు. చంపేనా? నన్నే చంపాలని బెదిరిస్తున్నావా? నా కొడుకును చంపడానికి వచ్చిన వాణ్ణి నేను చంపడంలో పెద్ద వింతేముంది? నాకేదైనా కీడు జరిగినా సహిస్తాను గాని నా కుటుంబానికి ఏదైనా జరిగినా, వాళ్ళకెలాంటి ప్రాణహాని కలిగినా నేను సహించను. నా ప్రాణమైనా అడ్డేస్తాను, అవతల వాళ్ళ ప్రాణాలైనా తీసేస్తాను. ప్రాణాల విలువ తెలియని నీలాంటి మూర్ఖుణ్ణి అస్సలు క్షమించకూడదు. నేను మూర్ఖున్నా? నీ కొడుకు చాలా గొప్పవాడా? ఉత్తముడా? వీడు అంత గొప్పవాడైతే, మాట మీద నిలబడేవాడైతే ఎందుకు మాటి మాటికి నా కూతురు కలుస్తున్నాడు? నా అల్లుడు మనసులోకి ఎందుకు అనుమానం పెంచుతున్నాడు? వీడి వల్లే నా అల్లుడు లక్ష్మితో కాపురం చేయటం లేదు. వీడి మీద అనుమానంతోనే నా అల్లుడు లక్ష్మితో సంతోషంగా లేడు. ఏకంగా ఇప్పుడు నా అల్లుడు విడాకులు కావాలని కోరుకుంటున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళకి ఇలా విడిపోతే సంజయ్కి జరిగిన నష్టం ఏంటో గాని నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది. నా కూతురి జీవితం నాశనం అయిపోయినట్టే కదా. నీ కొడుకు వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే చేతకాని తండ్రిగా నేను చూస్తూ కూర్చోవాలా? గోవర్ధన్, పెళ్ళైన కొత్తలో నీ కూతురు విషయంలో మా జ్యోతి గొడవ చేస్తుండొచ్చు, కానీ తర్వాత తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చాక కూడా నా కొడుకుదే తప్పంటే నేను అస్సలు ఒప్పుకోను.
అనుమానం అనేది నీ అల్లుడి మానసిక బలహీనత అయి ఉండొచ్చు. నువ్వు ఆ కోణంలో ఆలోచించాల్సింది పోయి నా కొడుకుదే తప్పు అని నా ఇంటి గుమ్మం తొక్కడం చాలా పెద్ద తప్పు. ముందు మర్యాదగా బయటికి రాడు. ఇదిగో తీసుకో, వెళ్ళు. నన్నే బయటికి పొమ్మంటావా? మర్యాదగా చెప్పినందుకు సంతోషించు, మెడపట్టి బయటికి గెంటించినందుకు సంతోషించు. తులసి, నోర్మై. నీ కూతురి జీవితం నాశనం అయిపోతే దానికి కారణం నువ్వే. నేనా? అవును, నువ్వే. నా మీద పంతంతో, నా కుటుంబం మీద ద్వేషంతో నీ కూతురు మనసును చంపేశావు. తన ప్రేమకు సమాధి కట్టి బలవంతంగా పెళ్లి చేసి తన జీవితంలో సంతోషం చూడాలనుకున్నావు. మనసు చచ్చాక ఎవ్వరి జీవితంలోనూ సంతోషం ఉండదు. నా కూతురు సంజయ్తో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అది నీ కొడుకు వల్లే, ఈ జ్యోతి వల్లే దూరం అవుతుంది. అసలు వీడే లేకపోతే నా కూతురు జీవితం పచ్చగా ఉండేది. చాలే నోర్మై. ఒకరి చావుతో ఒకరి కాపురం పచ్చగా ఉంటుందని చెప్పడంలోనే నీ రాక్షసత్వం తెలుస్తుంది. చంపడానికి ఇంత మూర్ఖంగా వచ్చావంటేనే నీ కసాయితనం తెలుస్తుంది. నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్తావా, పోలీసుల్ని రప్పించమంటావా? రే విష్ణు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయరా. సరే. తులసి గారు, అన్నేదో ఆవేశంలో వస్తే మీరు కూడా ఆవేశపడతారేంటండి? కేసులు కంప్లైంట్ల వల్ల ఎవరికీ మనశ్శాంతి ఉండదు. అందితే జుట్టు, లేదంటే కాళ్ళ. మీ అయ్యగారికి తగిన శిష్యుడివే. కథ అడ్డం తిరిగితే నువ్విలా మాట్లాడాలని ఈ గోవర్ధన్ ట్రైనింగ్ ఇచ్చాడా? నేను ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ నాతో పాటు వచ్చి నా పరువు తీస్తావేంట్రా? కంప్లైంట్ ఇస్తానంటుంది కదా, ఇవ్వమను. అంకుల్ ప్లీజ్, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. రే జ్యోతి, ఆ రాక్షసుడికి నువ్వు దండం పెట్టడం ఏంట్రా? అమ్మా, ఇంతవరకు జరిగిన గొడవలు చాలమ్మా. దయచేసి నా గురించి ఎవరు గొడవలు పడకండి. సంజయ్, లక్ష్మిలు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వల్ల వాళ్ళ కాపురం డిస్టర్బ్ అయ్యేలా నేను ఎప్పుడు నడుచుకోను, తప్పుగా ప్రవర్తించను. దయచేసి నన్ను నమ్మండి అంకుల్, ప్లీజ్. తల్లి ఆవేశపడ్డం, కొడుకు కాళ్ల బేరానికి రావడం, అందితే జుత్తు లేకపోతే కాళ్ళ. ఈ సామెత నీకు వర్తిస్తుంది గాని నాకు కాదు. మా అమ్మాయి కాపురం నాకు ముఖ్యం. రే, నీ వల్ల మళ్ళీ మా అల్లుడికి ఎలాంటి అనుమానం వచ్చినా అస్సలు 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 సహించేది లేదు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. మళ్ళీ పద, గుర్తుపెట్టుకో. సారీ, సరిగ్గా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడే మళ్ళీ వచ్చాను. అది కూడా నీ పర్మిషన్ అడగకుండా. ఒక పని చేస్తాను, జస్ట్ మినిట్. బావా, లోపలికి రావచ్చా? లోపలికి వచ్చి మళ్ళీ పర్మిషన్ అడుగుతావు ఏంటి, నీ పిచ్చి కాకపోతే? పిచ్చి కాదు బావా, నిన్ను హర్ట్ చేయకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నది నా ఆశ, నా ఫీలింగ్. అన్నట్టు లక్ష్మి చెప్పిన విషయం గురించి ఆలోచించావా? ఏంటి బావా, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? ఎన్ని వారాలు పట్టొచ్చు? ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? బావా, నువ్వు చెప్పబోయే ఒక్క నిర్ణయం మీద ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునే నా భవిష్యత్తు, అది మంచైనా చెడైనా నీ చేతుల్లోనే ఉంది బావా. బావా, నువ్విలా సైలెంట్గా నన్ను ఇంకా ఇలా నువ్వు వెయిటింగ్లో పెడుతుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది బావా. నా గుండె సంతోషంతో పొంగిపోయే నిర్ణయం చెప్తావో, ఆగిపోయే నిర్ణయం చెప్తావో నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంది.
నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు. ఒప్పుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను రాణి. లవ్ యూ బాబా, లవ్ యూ సో మచ్. జ్యోతిరాదిత్య నాతో పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఈ 10వ తారీఖే పెళ్లి ముహూర్తం.